డాక్టర్ నేను ఎన్నో కలలు కన్నాను. నేను ఇన్ని సంవత్సరాలు చదివచ్చి ఇక్కడ చచ్చిపోవడానికి నేను వచ్చాను. నా పేరెంట్స్ కూడా రేపు అలాగే ఏడుస్తారు. ఇప్పుడు ఇంత జరిగినా కూడా న్యాయం జరగట్లేదు. బేసిక్గా చట్టం తీసుకొస్తామన్న చట్టం లేదు, బిల్లు పాస్ అవ్వలేదు. అసలు ఇండియా మొత్తం యూనిట్ అయింది. ప్రతి మగాడిలో చేంజ్ రావాలి, అమ్మాయికి మరో జన్మనిచ్చినట్టే అవుతుంది. నమస్తే, ప్రస్తుతం మనం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆ చనిపోయిన అమ్మాయికి సపోర్ట్గా వీళ్ళంతా సమ్మె నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళతో మాట్లాడి అసలు వీళ్ళ అభిప్రాయాలు ఏంటి, గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ అడుగుతున్నారు, డాక్టర్ యూనియన్ కాకుండా ఇంకా వేరే యూనియన్ నుంచి ఏమైనా హెల్ప్ అడుగుతున్నారా, అటువంటి విషయాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు ఆగస్టు 9న రాత్రి జరిగిన సంఘటనలో చాలా క్రూరమైన సంఘటన అన్నది. రేప్ చేసి చంపేశారు. ఆమె తుంటి ఎముకలు ఇరగొట్టారండి. తుంటి ఎముకలు అంటే సామాన్య విషయమేం కాదు. నార్మల్గా అది కొడితే ఇరిగిపోయిన సామాన్య విషయమేం కాదు. అది లారీ గుద్దితేనో ఏదైనా వెహికల్ అది కూడా స్పీడ్గా గుద్దితేనే ఇరుగుతాయి. అలాంటి సంఘటన వాళ్ళు చేతులతో అంతే ఒక 8-10 మంది ఉండుంటారండి. ఇప్పుడు మాకు కావాల్సింది డిమాండ్స్ ఏంటంటే మేము వర్క్ ప్లేస్లో ప్రశాంతంగా మాకు సెక్యూరిటీగా ఉండాలి కదా. ఇప్పుడు మేము వర్క్ చేయాలంటే మాకేంటంటే ఇప్పుడు మొన్న కింద జూలైలో ఒక దాడి జరిగిందండి హాస్పిటల్లో. మా పీజీ సార్ మీద దాడి చేశారు. దానికి స్ట్రైక్ చేశాము, రెస్పాన్స్ లేదు. రెస్పాండ్ అవుతాం అనగా రెస్పాన్స్ లేదు. చట్టం తీసుకొస్తామన్నా చట్టం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టైం వచ్చింది, ఇండియా మొత్తం యూనిట్ అయింది. ఇప్పుడు దేశం మొత్తం అంతా మొత్తం విధుల్లోంచి బయటకు వచ్చారు. అందరూ ఎమర్జెన్సీస్ అన్నీ ఆపేసుకొని వచ్చారు. పీజీ విద్యార్థులు అందరూ వచ్చారు. ఇప్పుడు ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందండి. అది 2019లో ఏక్నాథ్ షిండే అనే ఒక మహారాష్ట్ర నుంచి ఒక ఎంపీ ఉన్నారు, ఇప్పుడు అక్కడ సీఎం. ఆయనప్పుడు బిల్ ఇంట్రడ్యూస్ చేశారు బిల్ని. అదేమైందంటే రాజ్యసభకి వారు రాలే. రాజ్యసభ వరకు ఇంకా బిల్లు చట్టం ఎలా వద్దండి. అది రాజ్యసభ వరకు కూడా రాలే. ఇంకా రాజ్యసభ రానందరికి వచ్చినప్పుడు ఏదో డిఫర్ అయిపోయిందని అనుకోవచ్చు. రాజ్యసభకు కూడా రాలేదు ఆ బిల్లు. రంగరాజ్ అండి, ఇక్కడ హౌస్ సర్జన్గా పనిచేస్తున్నాను ఎస్ఎన్సీలో. ఈరోజు రాఖీ సందర్భంగా నేను రావడానికి కారణం ఏంటంటే ఈ అక్క చెల్లెమ్మలకు అందరికీ నేను ఒక తమ్ముడిగా, అన్నగా, స్నేహితుడిగా అండగా నిలబడతానని చెప్పాలనుకుంటున్నాను. ఈ మార్పు మన అబ్బాయిల నుంచే రావాలి. మా మనస్తత్వంలో, మా థింకింగ్ ప్రాసెస్లో మార్పు రావాలండి. అప్పుడే ఈ అత్యాచారాలు కానీ అన్నీ జరగకుండా ఉంటాయి. ఈ జరిగే ఈ పోరాటంలో నేను ఫ్రాక్చర్ జరిగిన రావడానికి కారణం ఏంటంటే నన్ను ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మిగతా వాళ్ళందరూ రావడానికి అది ఒక స్ఫూర్తిగా ఉంటుందని నేను రావడం జరిగింది. ఇది ఇంకా పోరాటం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉండాలని చెప్పేసి నేను రావడం జరిగిందండి. ఈ పోరాటం ఇప్పుడిప్పుడే ఇంకా పెరుగుతూ అందరికీ తెలుస్తూ ఉంది. ఇంకా మిగతా వేరే కాలేజెస్ కానీ ఇంకా యాడ్ అవుతూ ఉన్నాయండి. అలాగే ఇది ఇంకా పెరిగి మొత్తం రాజకీయ నాయకుల దాకా వెళ్ళి గవర్నమెంట్ దాకా వెళ్ళి మాకు న్యాయం జరుగుతుందని, సపరేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మాకు వైద్యులకి వస్తుందని చెప్పేసి కోరుకుంటూ ఈ పోరాటంలో ఒక బాధ్యుడిగా రావాల్సి జరిగిందండి ఈరోజు. నా పేరు మంతెన రంగరాజ్ అండి. ఇక్కడ హౌస్ సర్జన్గా పనిచేస్తున్నాను. మన ఎస్ఎంసీ కాలేజ్కి సంబంధించి వచ్చాను. పీజీగా పనిచేస్తున్నాను ఎస్ఎంసీలో. ఆల్రెడీ మా తమ్ముడు చెప్పినట్టు మార్పు అనేది ఎక్కడో రాదండి. ఇక్కడ మేము ఈరోజు పోరాడుతున్నామంటే ప్రతి ఆడపిల్ల నొప్పిని మేము రిప్రజెంట్ చేస్తూ పోరాడుతున్నాము. కాకపోతే ఏంటంటే అది దేవాలయం లాంటి మాకు దేవాలయంగా భావించి ఒక హాస్పిటల్లో జరిగినప్పుడు మాకు అభద్రతా భావం మిగిలిపోకూడదు, మేము పనిచేసే ప్లేస్లో మాకు ధైర్యం ఉండాలి అని చెప్పి కేవలం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటే తీసుకొస్తే మీరు మారిపోతారా అని కాదు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే ఏంటంటే 100లో తప్పు చేయడానికి భయపడే మరీ ఎక్స్ట్రీమ్లో చేసే ఇలా రేపులు చేసి ఆ ఇద్దరు భయపడతారు. కానీ మా తమ్ముళ్ళలాగా ప్రతి ఒక్కళ్ళు మాకు సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాము. ప్రతి మగాడిలో చేంజ్ రావాలి. చాలామంది నా ఇంట్లో ఉన్న అన్న, తమ్ముడు, మా నాన్న నేను చాలా లక్కీ అండి, నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అలాగే ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లలు, ప్రతి ఇంట్లో ఉన్న మగపిల్లలు సపోర్ట్ కావాలి. మాకు ఈరోజు ఏంటంటే అక్కడ ఒక అమ్మాయికి జరిగిందని మేము అనుకోవట్లేదు, మా ఇంట్లో ఒక ఆడపడుచుకు జరిగింది అనుకుంటున్నాము. కాబట్టి ఈరోజు రాఖీ సందర్భంగా అడుగుతున్నది ఒకటే, ప్రతి అమ్మాయికి మీరు వాల్యుబుల్ గిఫ్ట్, వేరే ఏమీ ఖరీదైన కొనిబక్కర్లా, కేవలం ఆ అమ్మాయి ఆలోచనలకు రెస్పెక్ట్ ఇచ్చి ఆ అమ్మాయి మాట్లాడే మాట మీరు వినగలిగితే చాలు, ఆ అమ్మాయికి మరో జన్మనిచ్చినట్టే అవుతుంది. మీ డాక్టర్స్ యూనియన్స్ కాకుండా ఇంకా వేరే యూనియన్ సపోర్ట్ చేసి ఈ సమ్మెను ఇంకా తీవ్రతరం చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? అవునండి, ఇప్పటికే చాలా వరకు అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. నిన్న వచ్చారు, ఈరోజు వచ్చారు, సపోర్ట్ చేస్తున్నారు. మాకు సపోర్ట్తో పాటు మాకు న్యాయం కావడం కోసం మేము ఇంకా చేస్తున్నాము. మాకు న్యాయం జరిగేంత వరకు మేము దీన్ని అయితే ఆపము.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నప్పటి నుంచి కూడా నేను డాక్టర్ అవ్వాలి ఎన్నో కలలు కన్నాను. కానీ నాకు ఇప్పుడు చూస్తుంటే నేను అసలు ఎందుకు తీసుకున్నానా దీన్ని, నేను ఇన్ని సంవత్సరాలు చదివొచ్చి ఇక్కడ చచ్చిపోవడానికి నేను వచ్చాను. ఇప్పుడు ఆమెకైంది, రేపు ఆ ప్లేస్లో నేనుంటే ఏం చేయాలి? వాళ్ళ పేరెంట్స్ ఎలా అయితే ఏడుస్తున్నారో నా పేరెంట్స్ కూడా రేపు అలాగే ఏడుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ దేవుడికి మొక్కుతారు, ఆ తర్వాత వచ్చి డాక్టర్స్కి చేతులు మొక్కి దండం పెడతారు. అలాంటి ప్లేస్లోనే ఆమెకు రక్షణ లేకుండా పోయింది. ఇలా ఇక్కడ ఆమె ఎక్కడో ఆమెను చంపలేదండి, డైరెక్ట్గా హాస్పిటల్లోనే వచ్చి చంపారు. హాస్పిటల్లోనే చంపేవాళ్ళు బయట చంపారని గ్యారంటీ లేదు. కానీ చూడాలంటే ఫస్ట్ మాకు మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ఉండాలి. అంటే మినిమం ఫెసిలిటీస్ మీకు ఇవ్వనప్పుడు, మీరు సెక్యూర్గా లేనప్పుడు ఇంకా పేషెంట్స్ని ఎలా చూస్తామంటారు మీరు? అంతేనా? అంతే. ఆ చనిపోయిన డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడకి జరిగినటువంటి అన్యాయానికి గవర్నమెంట్ కానీ ఉన్నటువంటి పీపుల్స్ కానీ ఎలా రెస్పాండ్ అయితే బాగుంటుందంటారు? మీరేమనుకుంటున్నారు అసలు? బేసిక్గా ఇంత ప్రొటెస్ట్ జరుగుతున్నా ఒక్క యాక్షన్ కూడా లేదు. ఇక్కడే కాదు, మొత్తం దేశం అంతా ఇన్ని ప్రొటెస్టులు జరుగుతున్నాయి, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే చిన్న ఇన్సిడెంట్కి సోషల్ మీడియాలో అంత చేస్తున్నారు, ఇప్పుడు ఇంత ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఇన్ని ప్రొటెస్టులు చేస్తున్నా ఒక్క యాక్షన్ కూడా లేదంటే అది చాలా ఆశ్చర్యకరమే చెప్పాలి. అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా? వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అంటారా? అది పోలీస్ అనే కాదండి, ప్రతి సిటిజన్ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు గట్టిగా రెస్పాండ్ అవుతేనే మళ్ళీ అది జరగకుండా ఉండాలని, ఎవరైనా భయపడితేనే ఏదైనా తప్పు చేయడాన్ని ఆపుతారు. లేకపోతే ఏముంది నేను చేసిన ఎవరు పట్టించుకోరు అనేది ఉంటే ఇంకా అలానే పెరుగుతూనే ఉంటాయి కేసులు అనేవి. అంటే ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలంటే నెక్స్ట్ టైం ఎవడన్నా ఈ తప్పు చేయాలంటే ఒక్క నిమిషం ఆలోచించాలి, ఏంటి నా పరిస్థితి ఏంటి తర్వాత అని. సగం మంది వస్తున్నారు ఇప్పుడు, అబ్బాయిలనే సరే వచ్చి ఇలా మా చెల్లెలకి జరుగుతుంది లేదా మా కొలీగ్స్కి జరుగుతుందని చాలామంది వస్తున్నారు. కానీ ఇంకా యాక్షన్ జరగాలి. ఇప్పుడు మేము వచ్చినంత మాత్రాన ఇప్పుడు ఏ యాక్ట్ లేదు, జస్టిస్ ఇంకా రావట్లేదు. 7 days అవుతుంది అప్రాక్సిమేట్లీ, ఇప్పటికీ ఒక్క యాక్షన్ లేదంటే అది ఆలోచించాల్సిన విషయమే. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇక్కడ మనం ముందుగా తీసుకోవాల్సింది ఈమె ఒక డాక్టర్ అనే విషయాన్ని కాకుండా ఒక మహిళగా తీసుకోవాల్సి ఉంటుంది. మన దేశంలో మహిళల మీద అత్యాచారాలు జరగడం అనేది కొత్త అయితే కాదు. మనకి ఒక గంటలో 4 రేప్ కేసులు అనేది నమోదవుతున్నాయి. మనకి మొదటి నుంచి చూస్తూనే ఉన్నాము. ఇలాంటి తరుణంలో మామూలుగా అయితే ఏదైనా నిర్మానుష్య ప్రదేశాల్లో కానీ ఇలాంటి చోట్ల మనకి రేపులు జరగడం అలాంటివి చూస్తాము. కానీ ఒక హాస్పిటల్లో కొన్ని వేల మంది పేషెంట్ల నడుమ మధ్యలో ఒక సెమినార్ రూమ్లో అనేది రేప్ జరగడం అనే ఇన్సిడెంట్ అనేది, దానికి మన సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఎంత ఉన్నాయి అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. మోరోవర్ అక్కడ జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా సూసైడ్ లాగా చిత్రీకరించడానికి ట్రై చేశారు. పేరెంట్స్ కూడా ముందుగానే అది సూసైడ్ అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ అక్కడికి వచ్చిన తర్వాత బాడీని చూసి దాని మీద ఉన్న ఆమె మీద ఉన్న వూండ్స్ అవన్నీ అది సూసైడ్ లాగా లేదు, మర్డర్ లాగా ఉంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మాత్రమే ఈ కేసు అనేది కొంచెం ఇదైంది. ఈవెన్ దానికోసం శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నా కానీ మొత్తం 7,000 మంది వచ్చి శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న వాళ్ళ మీద దాడులు చేయడం అనేది జరిగింది. దీనికి అందరికీ కారణం ఏంటంటే పటిష్టమైన భద్రత లాస్ ఇంప్లిమెంటేషన్ అనేది లేకపోవడం వల్లనే మాత్రమే. సో మేము బేసిక్గా మావి 2 ఎజెండాస్ అండి. ఒకటి, ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెకి అనేది న్యాయం జరగాలి. న్యాయం జరగడం అనేది త్వరగా న్యాయం జరగాలి. అండ్ అది కూడా 7 నుంచి 8 మంది వరకు రేప్ చేసినట్లుగా అటాప్సీ రిపోర్ట్లో వస్తే ఒక్క నిందితుడిని మాత్రమే పట్టుకున్నారు. మిగతా వాళ్ళ నిందితుడిని ఎటువంటి విచారణ కానీ ఏమీ జరిగినట్టుగా కానీ బయటకైతే ఏమీ రాలేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి, వర్క్ ప్లేస్ సేఫ్టీ. ప్రతి మహిళకు వర్క్ ప్లేస్ సేఫ్టీ అనేది ఉండాలి. ఇక్కడ మెడికల్ ఫీల్డ్ నుంచి మేము ఎంతమంది ఎందుకు వస్తున్నామంటే బయటికి, డాక్టర్స్లో 70% ఆఫ్ డాక్టర్స్ ఆర్ ఫీమేల్స్ అండ్ నర్సెస్ 99% ఆఫ్ నర్సెస్ ఆర్ ఫీమేల్స్ అనమాట. సో ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఉండే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మెడికల్ సిస్టమ్, హెల్త్ కేర్ సిస్టంలో మాత్రమే ఉన్నారు. ఇక్కడ స్టార్ట్ చేస్తేనే, ఇంతమంది ఎక్కువ మంది మహిళలు ఉన్న చోట ఇలాంటి ఇంప్లిమెంటేషన్స్, ఇలాంటి యాక్ట్ స్టార్ట్ చేస్తేనే మనకి మహిళా భద్రత, మహిళా ఎంపవర్మెంట్ అనేది ఎవరైతే చెప్తున్నా రాజకీయ నాయకులైనా ఎవరైనా చెప్తున్నారో అవి అనేది వస్తాయన్నమాట. ఇప్పుడు మొదటగా ఏ మనిషి అయినా దేవుడికి దండం పెడతారు, అలానే తర్వాత డాక్టర్కి దండం పెడతారు. అటువంటి డాక్టర్ని హత్య చేసే వరకు వచ్చిందంటే డాక్టర్లకు ఎంత మాత్రం సెక్యూరిటీ ఉందని వీళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. మరి అలాగే చూసుకున్నట్లయితే ఈరోజు స్టేట్లో జరిగినటువంటి ఆ హత్యని జనాలు ఎవరు స్పందించే పరిస్థితి లేదని, కొంతమంది మాత్రమే రెస్పాండ్ అవుతున్నారని, పూర్తిగా అందరూ ఈ విషయం మీద రెస్పాండ్ అయ్యి అందరూ మాకు సహకరించాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. దేశంలో ఎక్కడ మహిళలకు రక్షణ లేదని, మహిళలకు గవర్నమెంట్ రక్షణ కల్పించాలని,
మహిళా డాక్టర్స్కు రక్షణ కల్పించాలని, హాస్పిటల్స్లో రెస్ట్ రూమ్స్ వంటివి ఏర్పాటు చేయాలని, అటువంటి పరిస్థితి ఇప్పటివరకు చేయలేదని, ఆ రెస్ట్ రూమ్స్ కానీ ఇంకా ఏదైనా సదుపాయాలు డాక్టర్స్కి ఏర్పాటు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ స్టీఫెన్తో రమేష్, ఫైర్ టీవీ నెట్వర్క్, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్.